సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు ఆ రోజు ఆనాడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మిమ్మల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని మినిస్టర్ని చేసి హోంమంత్రి మీకు ఇస్తే నువ్వు కేసీఆర్ దగ్గరికి పోయింది మర్చిపోయినావా? ఈరోజు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. నిన్ను ఒక ఆడబిడ్డగా ఒక సొంత చెల్లిలాగా చూసుకుంటే నువ్వు ద్రోహం చేసింది కాక నువ్వు ఈరోజు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పుకుంటున్నా నువ్వు చేవెళ్ళ ప్రజలకి మోసం చేసింది కాక ఇంకా ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నారా? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు మీరు బీఆర్ఎస్ పార్టీలో. 10 సంవత్సరాలు మినిస్టర్గా చేసినావు. నువ్వు చేవెళ్ళ ప్రజలకి చేవెళ్ళలో ఏం అభివృద్ధి చేసినావు? నువ్వు కాంగ్రెస్ గురించి సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత అర్హత నీకు లేదు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసింది నువ్వు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అధికారం కోసం నువ్వు పోయినావు తప్ప నువ్వు నీ స్వార్థం కోసం పోయినావు, కానీ ప్రజల గురించి ఏనాడు నువ్వు ఆలోచించలేదు.